దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే ఘనత రావాలి. సమస్త మానవులు దేవుణ్ణే పొగడాలి. సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి ఎవరు కానీ. రోమాపత్రిక 5వ అధ్యాయము. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. దేవునితో సమాధానం కలిగి ఉండాలి. కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులముగా దేవునితో సమాధానము కలిగి ఉందాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచియుండి దేవుణ్ణి మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయింపబడుచున్నాము. ఎవరిని బట్టి మనం అతిశయించాలి? దేవుడు సృష్టించిన సృష్టికర్తను బట్టే అతిశయించాలి. మనుషులను బట్టి కాదు మనం అతిశయించేది. నాకు తెలిసినంత ఎవరికి తెలియదని చెప్పడం కాదు వాక్యం. దేవుని వాక్యము గమనించాలి, గ్రహించాలి. ఎందుకంటే దేవుని వాక్యం అర్థం కాకపోతే వ్యర్థులము. అయితే విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షను బట్టి అతిశయింపబడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. వేటి యందు అతిశయించాలి? శ్రమల యందు అతిశయించాలి. మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరలోకం వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి శ్రమపడ్డాడా, సుఖపడ్డాడా మనం ఆలోచించాలి. ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము కల్వరి శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిండు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిండు. ఈ తిరిగి లేచిన దాన్నే మనం ఈరోజు ప్రకటించాలి, ప్రచురం చేయాలి. తిరిగి లేచిన దాన్ని సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిండు. ఆయన పుట్టుకలో యథార్థత ఉంది, ఆయన బ్రతుకుటలో యథార్థత ఉంది, ఆయన చనిపోవుటలో యథార్థత ఉండి తిరిగి లేచిండు. ప్రాణం పెట్టుటకు ఆయనకు అధికారం కలదు, ప్రాణం తీసుకొనుటకు ఆయనకు అధికారం కలదు అని 10వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఇది. ప్రాణం పెట్టుటకు అధికారం కలదు, ప్రాణం తీసుకొనుటకు కూడా ఆయనకు అధికారం కలదు. అయితే అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనలను ఏమైనా సిగ్గుపరుస్తుందా నిరీక్షణ? మనం దేవుని యందు ఉంటే సిగ్గుపడతామా? సిగ్గుపడము. దేవుని యందు లేకపోతేనే సిగ్గుపడతాము. ఎందుకంటే దేవుని యందు ఉండాలి ప్రతి మానవుడు. దేవుని సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి మానవుడు. ఎందుకు జ్ఞాపకం చేయాలంటే ఆయన సృష్టించిండు కనుక ఈ దేహాన్ని, ఆత్మను, ప్రాణమును ఆయన సృష్టించి నిలబెట్టాడు మానవుని. నిలబెడితే ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు? నేను అనే గర్వం, నేను అనే అహంకారం పెంచుకున్నాడు. నేను అనే అహంకారం ఎక్కడిది? నేను అనే గర్వం ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అపవాది ఫలాలు? నేను అనే అహంకారం, నేను అనే గర్వం,
ఇప్పుడు మట్టికి మన్నయ్య శరీరాన్ని ప్రేమించడం ఎందుకు? ఈ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చిన కనుక దేవుని యొద్దకే మరలే పోవాలి. ఇది ప్రతి మానవుడు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. బలహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళను బలపరచడానికి వచ్చింది ఈ లోకానికి. బలహీనులు, భక్తిహీనులు, వాళ్ళు బలహీనులు, వాళ్ళే ఒప్పుకోని వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి వాళ్ళను ప్రేమించాడు. సమస్త మానవులను పాపుల కొరకు వచ్చాడు, పాపుల కొరకు రక్తం కార్చాడు, పాపుల కొరకు చనిపోయాడు, పాపుల కొరకు సమాధి చేయబడ్డాడు, పాపుల కొరకు తిరిగి లేచాడు. మనలను కూడా తిరిగి లేపడానికి లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసేది మానవుని కంటికి కనబడదు, చెవులకు కూడా వినబడవు. అర్థం చేయాలి. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. భక్తి ఎవరైతే హీనంగా చేస్తారో వారి కొరకు చనిపోయాడు, పాపుల కొరకు వచ్చాడు. నీతిమంతుని కొరకు సైతము ఒక్కడు చనిపోవుట అరుదు. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల ఏం చేసిండు? దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఇప్పుడు ఉగ్రత నుండి రక్షింపబడతాను. ఇప్పుడు మానవునికి రెండు దారులు. ఒకటి దేవుని దారి, ఒకటి అపవాది మార్గం. అపవాది మార్గానికైతేనో ఈ మార్గం ఎటుపోతుంది? అపవాది దిక్కుపోతుంది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. మానవునికి 2 మరణాలు. ఒక మరణం ఆత్మ మరణం, ఒక మరణం శరీర మరణం అందరికీ సంభవిస్తుంది, సమస్త మానవులకు. ఆత్మ మరణం ఒకటి నిత్య జీవానికి పోతుంది, ఆత్మ నరకానికి పోతుంది. ఈ ఆత్మ నరకానికి పోకుండా మనం కాపాడుకోవాలి ప్రతి మానవుడు. ఈరోజు, ఈ సమయం, ఈ క్షణం దేవుడిచ్చిన సమయం. ఎందుకంటే ఏమన్నాడు? ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఉగ్రత నుండి ఆయనకు కోపం. ఇప్పుడు కోపం రేపద్దు దేవునికి. మనుషులకు కోపం వచ్చినా ఏం కాదు, కానీ నరకం నుండి తప్పించేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తప్పించేది. దాని కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని కొరకు ప్రయాసపడాలి, కానీ మనుషుల కొరకు కాదు మన ప్రయాసం. మనుషుల కొరకు మనం ప్రయాసపడ్డట్టయితే వ్యర్థమే. మనుషులను సంతోషపెట్టు వాడనైతే నేను దేవుని దాసుడను కాను అని పౌలు గారు ప్రకటించుకున్నాడు.
మనం ఎందుకు ప్రకటించద్దు? మనుషులను సంతోషపెట్టి కోరుచున్నామా, లేకపోతే దేవుని సంతోషపెట్టాలనా? దేవుని దాసుడను కాను అని అన్నాడు. మనుషులను సంతోషపెట్టే వాడనైతే అనే మాట గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఎప్పుడైనా చదువుకోవాలి మనం. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు మానవులు అర్థం చేయలేకపోతున్నారు. ఇప్పుడు దేవుడు చేసిన కార్యాలు ఇవన్నీ, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతాము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుణ్ణి మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. మరి నిశ్చయముగా మనము రక్షింపబడదుము. ఎందుకంటే ఉగ్రత నుండి తప్పించే దేవుడు మన దేవుడు. ఉగ్రత నుండి తప్పించే దేవుడు. ఆత్మలకు రక్షణ కావాలి. ఆత్మలకే రక్షణ కావాలి, శరీరాలకు కాదు. ఏ శరీరం మానవుడు కాపాడుకోలేడు, ఏ శరీరం తప్పించుకొనడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.